నమస్తే. ప్రపంచంలోనే అతి పెద్దదైన సముద్రం. ఎటు చూసినా నీళ్లు. నేల చూసే అవకాశం లేదు. రోజు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఆహారం లేదు, మంచినీరు లేదు. కానీ బ్రతకాలన్న ఆశ ఉంది. అదే ఓ వ్యక్తిని 95 రోజుల తరువాత ఒడ్డుకు చేర్చింది. ఇది పెరూవియన్ మాక్సిమో నాపో క్రాస్టో అనే పెరూ మత్స్యకారుడి రియల్ స్టోరీ. పదంటే 10 రోజుల చేపల వేటకు అని బయలుదేరాడు కాస్ట్రో. అయితే తుపాను అతడి దారిని మళ్లించింది. ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోయాడు. ఎటు చూసినా నీళ్లు. ఈ సమయంలో 95 రోజుల తరువాత గస్తీ బృందానికి దొరికాడు. పునర్జన్మనెత్తాడు. వివరాల్లోకి వెళితే, పెరూవియన్ తీరంలోని మార్కోనా పట్టణానికి చెందిన మాక్సిమో నాపా కాస్ట్రో డిసెంబర్ 7న ఫిషింగ్ కోసం బయలుదేరాడు. 10 రోజుల నుండి 2 వారాల ట్రిప్ ఇది. ఈ మేరకు ఆహారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో సుమారు 10 రోజుల తరువాత సడన్ గా వచ్చిన తుపాను అతని పడవను పసిఫిక్ మహాసముద్రంలో దారి మళ్లించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, పెరూ సముద్ర గస్తీ దళాలు మాక్సిమో కోసం వెతకడం మొదలుపెట్టాయి. మరోపక్క పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయిన మాక్సిమోకు ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అతడి ఆలోచనలన్నీ కుటుంబం, తల్లి, మనవరాలి గురించే నడుస్తున్నాయి. ఈ సమయంలో తెచ్చుకున్న ఆహారం, తాగునీరు మొత్తం ఖర్చయిపోయాయి. దీంతో వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని తాగాడు. తాబేళ్లు, పక్షులను తిన్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకాలి అనే పట్టుదలతో మాక్సిమో ఉన్నారు. ఇదే సమయంలో 3 నెలలు గడిచినా అతని కుటుంబం కూడా అతనిపై ఆశలు వదులుకోలేదు. ఈ నేపథ్యంలోనే మార్చి 11న ఈక్వెడార్ గస్తీ బృందం ఫిషింగ్ బోటులో ఆయనను కనుగొంది. ఆ సమయంలో తీరానికి 1094 కిలోమీటర్ల దూరంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాక్సిమోను గస్తీ బృందం రక్షించింది. వెంటనే ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం తాజాగా మాక్సిమోను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ రియల్ స్టోరీ వైరల్గా మారింది.